హిందువులను రెచ్చగొట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ వాహిని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ యువకుడిని అరెస్ట్ చేయాలని కోరుతూ దుబ్బాక మిర్దొడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించాలంటూ హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీపై సామాజిక మాధ్యమం ద్వారా గ్రామానికి చెందిన ఓ ముస్లిం యువకుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు హిందువులను రెచ్చగొట్టే విధంగా ఉండడంతో ఆ యువకుడి ఇంటి ముందు ధర్నా చేసేందుకు హిందూ వాహిని కార్యకర్తలు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న మిర్దొడ్డి దుబ్బాక పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో హిందూ వాహిని కార్యకర్తలకు పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వారిని పోలీసులు శాంతింపజేసి ఆందోళన విరమింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రధాన వీధుల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. మిర్దొడ్డి మండలంలో నిన్న రాత్రి ఒక పర్సన్ 2 గ్రూప్లను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకుంటూ ఆ విషయంలో మిర్దొడ్డి గ్రామానికి చెందిన ఈ కరుణాకర్ అనే వ్యక్తి ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అంటే పబ్లిక్ మేము చెప్పేది ఒకటే, సోషల్ మీడియాను మంచి కోసం వాడుకోవాలి. 2 వర్గాలను కానీ 2 గ్రూపులను కానీ ఇతరులను కించపరిచేటట్టు ఏ మెసేజ్లు పెట్టినా చట్ట ప్రకారం చర్యలు తీసుకునబడుతుంది. ఆ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు సంబంధించి కొంచెం విలేజ్లో సెన్సిటివ్ వాతావరణం ఏర్పడింది. దానికి సంబంధించి కూడా 2 పికెట్స్ పెట్టినాం. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా పోలీస్ కంప్లైంట్ చేయండి, మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాము. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. అట్లా ఒకవేళ ఏమైనా తీసుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద కూడా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. పబ్లిక్ కూడా మాకు సహకరించాలి.